నేటి నుంచి రెండో విడత నామినేషన్లు నేడు విడుదల కానున్న నోటిఫికేషన్ ముగిసిన తొలి విడత సర్పంచ్ నామినేషన్ల స్వీకరణ చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున దాఖలు కొన్ని ప్రాంతాల్లో 10 గంటల వరకు కొనసాగిన ప్రక్రియ నేడు పరిశీలన తిరస్కరణ అయితే గురైతే రేపు అప్పీల్కి అవకాశం అంటూ ఎవరిదన్నా అంటే స్క్రూటినీ చేసిన తర్వాత వాళ్ళని అంటే ఆ దాన్ని కనుక వాళ్ళు తిరస్కరణ గురి చేస్తే అప్పుడు ఏం చేయొచ్చు అంటే మళ్ళీ అప్పీల్కి వెళ్తే వాళ్ళకి మళ్ళీ చేసే అవకాశం ఉంటుంది. ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి ఇలా చూపిస్తా. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. శనివారం చివరి రోజు కావడంతో అభ్యర్థులు 10 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు కావడం మొదటి 2 రోజుల్లో అభ్యర్థులు ఖరారు కాకపోవడం, పోటీపై సందిగ్ధత, శ్రేయోభిలాషులు, కుల గ్రామ పెద్దలు పార్టీ పెద్దలతో చర్చించి పోటీపై తర్జన అనంతరం అనేక మంది నిర్ణయం తీసుకున్నారు. మరికొన్ని గ్రామాల్లో వార్డు స్థానాల్లో పోటీ చేసేందుకు కొందరిని ఒప్పించి మరీ బరిలో నిలపాల్సి వచ్చిందని సమాచారం. కొన్ని చోట్ల మహిళా రిజర్వేషన్ ఉన్న చోట ప్రాంతంలో పోటీకి అంతగా ముందుకు రాలేదని తెలిసింది. వారి కుటుంబ సభ్యులను ఒప్పించి నామినేషన్లు దాఖలు చేయించినట్టు సమాచారం. రాత్రి వరకు నామినేషన్లు దాఖలు కొన్ని ప్రాంతాల్లో రాత్రి వరకు జరిగినాయి. నేను అదే చెప్తాను కదా, కొంతమందికి ఫ్యామిలీలా ఇప్పుడు లేడీస్ రిజర్వేషన్ వస్తుంది, వాళ్ళకి ఇష్టం ఉండదు. ఏం చేయాలి? ఇక ఒప్పియాలి అదో పెద్ద పంచాయతీ. అది ఒప్పించడం అయితే మామూలు విషయం కాదు. అది అంత ఈజీగా ఒప్పుకోరాళ్ళు. వాళ్ళకి మనసులో ఇష్టం ఉన్నా కావాలని జరిసేపు బెట్టున్నట్టు చేస్తారు. నాకు ఇష్టం లేదు అయ్యా, ఎందుకయ్యా మనకు అవి రాజకీయాలు? ఎందుకంటే ఆమెకి ఇష్టం ఉంటుంది లోపల. సర్పంచ్ సాబ్, మేడం సర్పంచ్ గారు అని పిలిపించుకోవాలని మస్తు ఇష్టం ఉంటుంది చాలా మందికి. కాకపోతే ఆమెకి ఏంటంటే జర్సేపు మొగడు అడిగినందుకు ఇన్ని రోజులు ఆయన అడిగిందంతా వెనక ముందు చేస్తుంది కదా, మరి చేసి ఉంటాడు కదా. ఏమైనా కొనియమంటే, బంగారం కొందామంటే, పిల్లకి పెళ్లి చేద్దామంటే, లేకపోతే ఇల్లు కడదామంటే చూద్దాం, చేద్దాం, ఆపుదాం, అడుగుదాం అనుకుంటూ ఆపుతారు కదా. ఈమె కూడా ఇక దొరికిందే సందని నాకు ఇష్టం లేదయ్యా, నాకు అంత ఇష్టం లేదు రాజకీయాలు. ఎగ్గాదే ఎందుకంటే మనకు తిడతారు మనల్ని, నిజంగా మనల్ని వేరే రకంగా నేను తగ్గించట్లేదు మళ్ళీ అట్లా అనుకున్నారు మీరు మళ్ళీ. అందుకే ఇక్కడ మనం అట్లా చేసుడు అవసరం లేదు, నాకైతే ఇష్టం లేదని జరిసేపు ఆగుతుంది. మళ్ళీ అందరు రావాలి, ఇలా బొమ్మర్దిని పిలుచుకోవాలి, ఇలా అమ్మనాయనని పిలుచుకోవాలి. ఆమెను పోటీలో నిలపాలంటే ఎంతమందిని ఒప్పియాలి ఎరకనా? ఆమె ఒక్కమని ఈయన ఒక్కఆయన వేయాలనుకుంటే ఎవరిని అడిగేది లేదంటాడు, ఇంట్లో పెళ్ళాన్ని కూడా అడిగేది లేదంటాడు, వేసి వచ్చినాక చెప్తాడు. ఒకవేళ ఆయన వేసుకునేది భార్య నామినేషన్ వేయించేది ఉంటే భార్య తరపు బంధువులందరూ నొప్పియాలి, భార్య తరపు చిన్నాయనలు, తమ్ముళ్ళను, ఇలా సడ్డకులను అందరు నొప్పించి వాళ్ళ చెల్లెను, ఆ చెల్లె భర్తను, సడ్డకును కూడా కూర్చోబెట్టాలి. జరిసేపు జర్ర వేపిద్దామని మొత్తం అందరు సెట్ చేసి తీసుకుపోయాడు కూర్చోబెట్టాలి. అప్పటిదాకా ఆమె కూడా కావాలని బెట్టి చేస్తుంది. అందుకే చివరి దాకా నామినేషన్లు పడలేదు, చాలా లేట్ అయినాయి. ఎక్కడైతే మహిళా రిజర్వేషన్లు వచ్చినాయో అక్కడ అంతకంటే ముందు వాళ్ళు ఏదైనా పదవిలో ఉండి లేదా ఏదన్నా ఒక నాయకుడిగా నడుస్తుంటే అంటే ఏ పార్టీలో ఉన్నా వాళ్ళు మాత్రమే వాళ్ళ భార్యను పెట్టగలుగుతారు తప్ప కొత్తగా తీసుకొచ్చి పెట్టడం అనేది చాలా కత్తి మీద సాము. ఆమె నొప్పియాలి, కుటుంబాన్ని నొప్పియాలి, అందరూ తీసుకొచ్చి పెట్టాలి. కుదరదు. నీకు ఎందుకు రాబోయే రాజకీయాలని ఆయన తెలగొడతారు. కానీ ఇక్కడ ఆల్రెడీ నాయకుడు ఉంటాడు కాబట్టి జిరాక్స్ అని అనిపించుకోవడానికన్నా సంతోషంగా ఉంటుంది వాళ్ళకి. కనీసం జిరాక్స్ అసలు సర్పంచ్ కాకుండా జిరాక్స్ సర్పంచ్ అనిపించుకున్నా పర్లేదు, కుర్చీ పక్క కుర్చీ అని ఉంటుంది. కొన్ని నిర్ణయాలు ఆయనకి వదిలేస్తారు కాబట్టి ఆయనే తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు, ముఖ్యమైన మీటింగ్లు అంతా ఆమెను అటెండ్ కావాలి, ఆమె సంతకమే నడవాలి. కానీ పక్క పొంట అయితే ఉంటాడు కాబట్టి ఆయన లేకుండా నడవదు కాబట్టి ఫస్ట్ ఆయనకే చెప్పుకుంటారు. సో ఎగ్జాక్ట్గా జిరాక్స్ సర్పంచ్ అనిపించుకోవడానికైనా సరే ఇక ముందుకు వస్తారు ఆ నాయకులు మాత్రమే, వేరేటోళ్ళతో కానే కాదు. అది వేరే నార్మల్ వ్యక్తులు అంత ఈజీగా ఇంట్లో నొప్పించి చేయించలేరు. సో అందుకే 10 గంటల వరకు నామినేషన్లు వేశారు. నేను నామినేషన్లను పరిశీలించనున్నారు. తిరస్కరించిన వాటిపై రేపు అప్పీల్ చేసుకునే అవకాశం. నేటి నుంచి ఇయ్యాల నుంచి రెండో విడత నామినేషన్ల ప్రక్రియ. నవంబర్ 30 నామినేషన్లకు చివరి రోజు, డిసెంబర్ 2. నామినేషన్లు పరిశీలించేది 3, తిరస్కరించిన వాటికి అప్పీల్ 4. అప్పీల్ పరిష్కరించే గడువు. ఒకవేళ అప్పీల్కి వెళ్తే అక్కడ ఏం ఇష్యూ వచ్చింది, దాంట్లో ఏముంది, ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా, అవన్నీ కూడా ఏదైనా పరిష్కరించే ఛాన్స్ ఉంటే డిసెంబర్ 5. ఉపసంహరణ డిసెంబర్ 6. తుది అభ్యర్థుల జాబితా ప్రకటన డిసెంబర్ 6. ఈ పోలింగ్ వచ్చి 14 నాడు అవుతుంది. సమయం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. ఓట్ల లెక్కింపు అదే రోజు మధ్యాహ్నం అయిపోతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి ముచ్చట. అయితే ఇందులో ఇక్కడ కూడా ఈ మొదటి విడత ఏవైతే నామినేషన్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా చెక్ చేస్తారు, స్క్రూటినీ చేస్తారు, తర్వాత అప్పీల్ చేస్తారు. ఆ అప్పీల్ తర్వాత వాళ్ళు మళ్ళీ వాటిని పరిష్కరిస్తే యాక్సెప్టెన్సీ చేస్తారు, కొన్నిటిని క్యాన్సిల్ చేసేస్తారు. కొంతమంది విత్డ్రా చేసుకునే అవకాశం కూడా ఒక 2 రోజుల్లో ఉంది. ఆ విత్డ్రా కూడా చేసుకుంటారు. విత్డ్రా లేకపోతే ఇంకా 7 రోజుల పాటు చూసుకోరు. 8 రోజులు విపరీతమైన ప్రచారం. ఏమంటారు కదా, దుమ్ము దులుపుతారు ప్రచారం ఒక్కొక్కరు.